పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండును గాక. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలంలో మనము ప్రార్థన, ఉపవాసం వీరందుతో మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుతున్నారు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని మన హృదయాన్ని పరిశీలించి, ఈ దేవుడు మనలో ఉండుటకు నా ఆత్మ ఆ దేవుని వెదకుతుందా? పరలోకం నా కోసం తెరవబడటానికి సిద్ధముగా ఉన్నది. యేసు స్నానం పొంది బయటకు వెళ్ళి మోకరించి ప్రార్థించెను. ప్రార్థింపగా పరలోకం తెరవబడింది. ప్రార్థింపగా దేవుని స్వరం వినబడింది. ప్రార్థింపగా యేసుక్రీస్తు ఎవరని, ఆయన గుర్తింపు ఎవరని తెలియచేయబడింది. ఈయన నా ప్రియమైన కుమారుడు. ప్రార్థింపగా పరిశుద్ధాత్మ పావుల రూపమై యేసుని భుజముపై కూర్చుండెను. అవును, ప్రార్థిస్తున్నప్పుడు నీ కోసం పరలోకం తెరవబడుతుంది. ప్రార్థించు వారికి పరిశుద్ధాత్మ నడిపింపు ఉండను. వారు దేవుని స్వరమును వింటారు. రెండు చేతుల పైకి లేపి అడుగుము, తండ్రి ఈ ప్రార్థన జీవితం నాకు దయచేయు. మార్కు 1:35 ఉదయమే లేచి యేసయ్యా నువ్వు ప్రార్థించావు. సిలువను మోయుటకు మునుపు రాత్రి అంతా నువ్వు ప్రార్థించావు. ఏ నిర్ణయాలు తీసుకోవాలంటే రాత్రి అంతా ప్రార్థించావు. ఉదయమే లేచి నా దేహాన్ని నలగొట్టి నీతో ఉండినా, నా దేహం నీకు సమర్పించిన, దేవునికి ఏమేమి నేను సమర్పిస్తున్నానో అవి అన్ని దేవుని మహిమతో నింపబడను. నా దేహం దేవుని మహిమతో నింపబడాలంటే ఈ దేహం దేవునికి అర్పించాలి. నా కుటుంబంలో దుష్టుడు ఆడుకోకుండా, నా కుటుంబంలో మంచి కార్యాలు జరగాలంటే నా కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలతో కలిసి ప్రార్థించాలి. ప్రార్థన లేక భోజనం చేయకూడదు. ప్రార్థించిన ఆ కుటుంబం దైవ సన్నిధితో నింపబడను. వ్యాధితో, దరిద్రముతో, ఆటంకాలతో నిన్ను నాశనం చేయుటకు తలంచే దుష్టుడు నీ ఇంటి దగ్గర రాడు. రెండు చేతులపైకి లేపి ప్రార్థించుకో. ప్రార్థన శక్తి నాకు దయచేయమయ్యా. మేల్కొని ప్రార్థించే వరము ఇయ్యమయ్యా. ప్రభుని అడుగుతావా? ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి.
దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ఓ ప్రభువా నీ ప్రజల అపరాధములను మన్నింపుమని ప్రార్థించుచున్నాము. నీ మంచితనముతో మాకు విముక్తిని దయచేయుము. మా బలహీనత వలన మేము చిక్కుకొనిన పాప బంధముల నుండి త్రంచివేయు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు కూర్చొని వాక్యం వింటాం. ఈ దివ్య పరిభుజలో మన గ్రామము నుండి దైవ సేవకు వెళ్ళిన వారందరి కోసం ప్రార్థించాలి. దైవ సేవలో ఉండుటకు మన బిడ్డల్ని ప్రోత్సహించాలి. ప్రైజ్ ది లార్డ్. మన ప్యారిస్ నుండి మా సభలో ఫాదర్ అనిల్ ఫాదర్ గారు ఉన్నారు. వారి తల్లిదండ్రులు ధారాళ మనస్సుతో ఆ కుమారుని శుభవార్త కోసం పంపించారు. ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు. అట్లనే మీరు కూడా మీ బిడ్డల్ని కూడా పంపాలి. కనుక అట్లా మన ప్యారిస్ నుండి వెళ్ళి ఎక్కడెక్కడో సేవ చేస్తున్న దేవుని బిడ్డల కోసం ప్రతిరోజు దివ్య పరిభుజలో ప్రార్థించాలి. ఈ దివ్య పరిభుజలో అటువంటి గురువులు కన్యాస్తుల కోసం మన సంఘ కాపరి, మన పక్కన ఉన్న మన సెయింట్ జోసెఫ్ స్కూల్లో పనిచేస్తున్న సిస్టర్స్ అంత దూరం నుండి మనతో ఉండటకు వచ్చిన్నారు. ఇలా దేవుని బిడ్డల కోసం కూడా మనం ఎప్పుడూ ప్రార్థించాలి. దానియేలు నశించిపోతున్న ఇశ్రాయేల్ ప్రజల కోసం ప్రార్థించినప్పుడు ఆ ఆశీర్వాదం దానియేలుకు వచ్చిందని దానియేలు 9వ అధ్యాయం పలుకుతుంది. కనుక ఈ వాక్యంను వింటున్నప్పుడు, దివ్య పరిభుజలో పాల్గొంటున్నప్పుడు దైవ జనుల కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించుకుంటాం. వీరుడును అయిన ప్రభువు నా పక్షమున ఉన్నాడు. మొదటి పఠనము ఇజ్రాయేలు గ్రంథం, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎల్లడలా భయము ఆవహించి ఉన్నది, మనమతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరూ గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నారు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనం ఇతనిని పట్టుకొని పగ తీర్చుకుందామని అనుకొనుచున్నారు. కాని ప్రభు, నీవు ఫలాభ్యుడవు, వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవదురు, విజయం సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. సర్వశక్తిమంతుడైన ప్రభు, నీవు నరులను న్యాయబుద్ధితో పరిశీలింతువు, వారి హృదయమును మనస్సును పరిశీలింతువు. నేను నా వాద్యమును నీకు అప్పగించితిని, కావున నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతునుగాక. ప్రభువును కీర్తించి స్తుతింపుడు, ఆయన పీడితులను దుష్టుల బారి నుండి విడిపించును. ఇది ప్రభుని వాక్కు. నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు నీ చేతితో, నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను
పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి 42వ వచనం వరకు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 31వ వచనం నుండి 42వ వచనం వరకు. ఆ కాలములో యూదులు మరలా ఆయనను రాళ్లతో కొట్టుటకు రాళ్లను తీసుకొనిరి. యేసు వారిని, తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగెను. అందులకు యూదులు, నీవు మనుష్యుడివై ఉండియు దేవుడినని అనుచున్నావు, కావున దేవదూషణము చేస్తున్నందులకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము, కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అని అనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దైవములని నేను చెప్పితిని అని మీ ధర్మశాస్త్రమున రాయబడి ఉండలేదా? దేవుని వాక్కు ఎవరి వద్దకు వచ్చునో వారే దైవములని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా. అట్లయినా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను. అటు నేను దేవుని కుమారుడినని చెప్పినందున దేవదూషణం పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా? నేను తండ్రి పనులను చేయని ఎడల వీరు నన్ను నమ్మవద్దు, కానీ నేను వానిని నెరవేర్చుచున్న ఎడల వీరు నన్ను నమ్మకపోయినను నా క్రియలనైనను నమ్మడు. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని వీరు గ్రహించరు. వారు మరలా యేసును పట్టుకొనుటకు ప్రయత్నించరి, కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయెను. యోహాను మొదట బప్తిస్మమును ఇచ్చిన యోర్దాను ఆవలి తీరమునకు యేసు మరలా వెళ్ళి అచ్చటనే ఉండెను. అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి. యోహాను అద్భుత చిహ్నములు ఏమీ చేయలేదు, కానీ ఈ మనుషుని గురించి అతడు చెప్పినది అంతయు యథార్థమని వారు పలికిరి. అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. నీవు లేని ఈ రోజంత రోజవునా, నీవు లేని ఈ బ్రతుకంత శూన్యమేనా.
సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఎవరిని స్వీకరించుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రజలందరూ కలిసి అర్పించే ఈ ప్రేమ అర్పణను అంగీకరించి మాతో ఉండాలని ఆశపడుతున్నావు. నీ కోసం ఎవరైనా లేచి వెదక్కుతున్నారా అని కోరుతున్నావు. మా కోసం నీలోని సమస్తమును ఇచ్చావు. నీ కోసము అర్పించే వరము దయచేయము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు తిరుపుచున్నావు. మాకు పుణ్యము, దాని ఫలము ప్రసాదించుచున్నావు. వీటిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. కనుక దూతలతో నీ పరిశుద్ధ నామమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. అందరూ మోకరించి ప్రార్థించుకుంటాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుణుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పరలోకనాథా శరణం విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీ
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరమదయాళు శరణం శరణం పవిత్రమూర్తి శరణం శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదు, నీ ఉత్థానమును చాటెను, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమి అందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నికలకు మరియ మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. రెండు చేతులపైకి లేపి ప్రార్థిస్తాం. ప్రార్థించువాడు జీవితంలో ఓడిపోడు. కారణం, విజయమిచ్చే దేవుడితో ఆయన కలిసిపోతాడు. దేవుడు ప్రార్థించు వారిని దీవిస్తారు. కలిసి ప్రార్థించి దేవుని స్తుతిస్తాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఐక్యమై ఉండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి పక్కన ఉన్న వారిని చేతులను పట్టుకుంటూ ఒక్కొక్కరి కోసం మనం ప్రార్థిస్తాం. మీ ఎడమ కుడి వైపు ఎవరు ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ దేవుని బిడ్డలు ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉన్నానన్నారు. భార్య భర్త పిల్లలతో కలిసి ప్రార్థింపక ఆ కుటుంబంలో పరిశుద్ధాత్మ సమాధానం ఉండును. ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మా శోధన యందు
ప్రవేశింపనవక కీడులో నుండి మమ్మ రక్షింపు. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇక్కడికి ప్రార్థనకి వచ్చినప్పుడు కనీసం 17 మంది పాదములపై ఏదో ముళ్ళు పొడిచినట్లు, ఏదో కుండు సూది పొడిచినట్లు బాధపడుతూ వచ్చి ఉండవచ్చు. కొందరికి దేహంలో నొప్పి, కానీ ఇప్పుడు ఎక్కడ నొప్పి ఉందో అక్కడ ఉండిందో అక్కడ పరిశీలించి చూడండి. ఒకవేళ పాదములపై ఉండిన కింద భూమిలో నీ కాళ్ళను పెట్టి చూడండి, కదిలించి. ఇప్పుడు ఆ నొప్పి ఉండదు. దాన్ని గ్రహించిన ఎవరు వారి కుడి చేతిని పైకి లేపి దేవునికి మహిమపరచవచ్చు. ఎవరెవరు శరీరంలో ఆ నొప్పితో వచ్చారు ఇప్పుడు లేదనే వారు మాత్రం కుడి చేతిని పైకి లేపి దేవునికి మహిమ చేకూర్చవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ సైడ్ మాత్రమే 12, 13, 14, 15, 16, 17. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. ఇంతమందికి దేవుడు విడుదల ఇస్తున్నారు. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానం మీకు కొసగుచున్నానని నీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు నీ శాంతియు సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండును కాక. ఒక్కొక్కరికి దేవుని సమాధానం తెలుపుకుందాము. ఎవరో ఒకరికి బ్లాక్ డ్రెస్ ధరించి ఉన్నారు. మీలో చెప్పలేని ఒక భయంకరమైన శారీరక వేదన అనుభవిస్తున్నారు. యేసయ్య ఈరోజు మీకు విడుదల ఇస్తున్నారు. బ్లాక్ డ్రెస్, నలుపు రంగు డ్రెస్ పెట్టుకున్నారు. ఆ బిడ్డకు ఒక రకమైన సమస్య చాలా సంవత్సరాలుగా కుటుంబంలో ఉన్నది. దాన్ని మీరు బయటకు రాలేకపోయారు. కానీ దివ్య బలి పూజ ఒక గొప్ప ప్రార్థన. ఒక సంఘముగా మనం కలిసి ప్రార్థించేది. పరిశుద్ధాత్మ ఉంటాడు. ఈరోజు ఆ కుటుంబానికి, ఆ బిడ్డకు విడుదల ఇస్తున్నారు. దేవుని శాంతియు సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉంటును కాక. ఒకరికొకరు దేవుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనతో ఉండాలని పరలోకం నుండి భూలోకానికి వచ్చిన దేవుడు. ఎవరు ప్రభుత్వం ఉంటారో వారందరినీ పరలోక అభిషేకంలోనికి నడిపించే దేవుడు. ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికి నా ఆత్మ స్వస్థత పొందును. ఆత్మశక్తితో నింపెదవో
ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రత్యేకంగా మన విచారణలో ఈ 2 రోజులు ఆధ్యాత్మిక కూటాన్ని మరి మనందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూటాలు అయిన తర్వాత చివరిగా మన విచారణ స్థాయిలో ఈ 2 రోజుల ఆధ్యాత్మిక కూటాలను మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ రోజున నిజంగా మనం చెప్పాలంటే ఇది దేవుని యొక్క కార్యము అని చెప్పగలం. ఎందుకంటే మొట్టమొదటిగా మరి ఈ యొక్క కూటాలు ఇంత ఆత్మీయంగా జరగటానికి చక్కటి వాతావరణాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. గత కొద్ది రోజులుగా మరి తుఫాను వల్ల అన్ని చోట్ల వర్షాలు పడి ఇబ్బంది కలుగుతున్నా కానీ మరి మన విచారణ ఎప్పుడు కూడా దేవుడు ఈ రీతిన మనందరినీ కూడా బలపరుస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన జరిగినా కానీ ఎటువంటి విఘాతం కలగకుండా దేవుడు ఆత్మీయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అదే రీతిగా ఈ సంవత్సరం కూడా ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా తన కృపను బట్టి ఈ చక్కటి వాతావరణాన్ని ప్రభు మనకు దయచేయటము, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి ఆటంకం లేకుండా అన్ని కూడా దేవుడు సమకూర్చాడు ఈ కూటానికి సంబంధించి. కనుక దేవాదేవుని గట్టిగా మనం చప్పకూడదాం, ప్రభునామాన్ని మనందరూ కూడా గణపరుచుకుందాం. అదేవిధంగా మరి దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఈ 2 రోజుల కూటాలను మరి నిర్వహించడానికి ఫాదర్ క్రీస్తురాజు గారిని ప్రత్యేకంగా మన విచారణ తరఫున వారిని ఆహ్వానించడం జరిగింది. వారు సామాన్యమైన వ్యక్తులైతే కాదు, ఎందుకంటే వారు ఒక సభను కూడా సభకు వారు అధిపతులుగా ఉండి, పరిశుద్ధాత్మ సభకు అధిపతులుగా ఉండి వారు ఎంతగానో దేవుని పరిచర్యలో వారు మరి పని చేస్తున్నారు. మన విచారణ నుంచి కూడా అనగా కట్టుబడిపాలెం గ్రామం నుంచి కూడా ఒక గురువు ఫాదర్ కూచిపూడి అనిల్ గారు వారి సభలో మరి గురువుగా పనిచేస్తున్నారు. మరి అంత ఆత్మీయముగా అంత బలంగా దేవుని చేత నడిపించబడుతున్నటువంటి గురువులు ఒక సభకు అధిపతిగా ఉన్నటువంటి ఫాదర్ క్రీస్తురాజు గారు మనందరం చూసాం కదా. నిన్నటి రోజున ఈ రోజున మరి ఎంతో గొప్పగా దేవుడు వారిని పరిశుద్ధాత్మ శక్తితో నడిపించి వారి ద్వారా అనేక మందికి దేవుడు స్వస్థత కార్యం జరిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. కనుక వారి యొక్క సభ కొరకు, వారి పరిచయ కొరకు, వారి బృందానికి కొరకు ప్రత్యేకంగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. వారి బృందాన్ని బట్టి కూడా మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ప్రియ సహోదరులారా, మరి ఈ కార్యక్రమము ఇంత ఘనంగా మనం చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామంటే మన విచారణ ఉన్నటువంటి దీక్షాపరులు 25 మంది, అనగా విచారణలో తీసుకున్నటువంటి వారు, గ్రామాల్లో కాకుండా విచారణ వరకు తీసుకున్నటువంటి వారు 25 మంది దీక్షాపరులు ఈ కార్యక్రమం మొత్తానికి వారే మరి సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ సేవ కానివ్వండి, డబ్బు నిమిత్తము కానివ్వండి, అన్ని విషయాల్లో వారే ముందుండి ఈ కార్యక్రమానికి మరి చక్కగా నిర్వహించడానికి సహాయపడ్డారు. కనుక దీక్షాపరులందరికీ కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా మన విచారణలో ఉన్నటువంటి అనేక మంది మరి దాతలుగా ముందుకు వచ్చారు ఈ కార్యక్రమం నిమిత్తము. కేవలము డబ్బు సహాయమే కాదు, వస్తు రూపంలో కూడా వారు దాతలు అనే వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. కనుక దాతలందరికీ కూడా మరి దేవుని యొక్క దీవెనలు వారందరికీ కూడా మరి కృతజ్ఞతలు మనం చెల్లించుకుందాం. గడికి చప్పట్లు కొడదాం. అదే రీతిగా మన యొక్క సంఘ పెద్దలు దేవుని బిడ్డలారా, మనందరూ కూడా తెలుసు మన విచారణలో ఏ కార్యక్రమం జరిగినా కానీ మొట్టమొదటిగా సంఘ పెద్దలను పిలిచి ఆ మీటింగ్లో ఏ విధంగా కార్యక్రమాలు జరగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదే రీతిగా ఈ దీక్షాపరులు మరి యొక్క కార్యక్రమాన్ని సహకరించినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ఎలా నిర్వహించాలనేది మరి పెద్దల మీటింగ్లో మాట్లాడి వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచన మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కనుక మన సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరిదల సభ్యులకు కూడా అన్ని విషయాల్లో వారు కుటుంబంలో ఒక తల్లి ఏ విధంగానైతే అడగకుండానే కుటుంబ బాధ్యతలు తీసుకొని అన్ని కూడా చేస్తుందో, కుటుంబంలో తల్లి చేసేటువంటి పనులు మనం గుర్తించాం. చాలా సందర్భాల్లో చాలా చిన్నవిగా చూస్తుంటాం, కానీ వారు లేకపోతే కుటుంబంలో ఏ పని కూడా జరగదు. అదే రీతిగా విచారణలో కూడా ఎన్నో చిన్న చిన్న కార్యక్రమాలు చాలా ఉంటాయి చేయాల్సినటువంటివి. మరిదల సభ్యులు మరి సంఘానికి మరి వారి తల్లులాగా అన్ని కార్యక్రమాల్లో ముందుండి వారి ప్రార్థన సహాయము, అదేవిధంగా సేవతో మన యొక్క విషయానికి ఎంతగానో వారు పరిచయం చేస్తున్నారు. కనుక మరిదల సభ్యులందరికీ కూడా మరి దేవుని దీవెనలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడతాం.
అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరి మన విషయాల్లో కూడా మన యూత్ వారు ప్రతి కార్యక్రమానికి కూడా వారు అవసరతలో ముందుండి చక్కగా అడగకుండానే వారు ముందుకు వచ్చి అన్ని చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి కూడా మన యూత్ సభ్యులందరూ కూడా మరి ఎంతగానో మరి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి వారి యొక్క సహాయాన్ని అందించడం జరిగింది. కనుక యూత్ పిల్లలందరికీ కూడా దేవుని దీవెనలు అందిస్తూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదేవిధంగా విచారణలో ఉన్నటువంటి అందరూ కూడా సంఘస్థులందరూ కూడా ఏదో రీతిన వారు చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక సహాయాన్ని చాలా మంది విచారణలో ఉన్నటువంటి సంఘస్థులు వారు అందించడం జరిగింది ఈ కార్యక్రమం నిమిత్తము. కనుక సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మన ఉపదేశ మాస్టర్లు గ్రామ స్థాయిలో ఈ సంవత్సరం చాలా అద్భుతంగా కోటాలు ప్రార్థన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఉపదేశ మాస్టర్లు వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతూ సంఘ అభివృద్ధి కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం మాస్టర్ గారు ఎంతగానో సహాయాన్ని అందిస్తున్నారు. ఈ సంవత్సరం జరిగినటువంటి కోటాల్లో కూడా చాలా అద్భుత రీతిన ఆ కోటాలను నిర్వహించడం జరిగింది గ్రామ స్థాయిలో కూడా. మరి అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి సంఘస్థులను ఈ కార్యక్రమం నడిపించడానికి మాస్టర్ గారు ఎంతగానో సహాయాన్ని అందించారు. కనుక ఉపదేశ మాస్టర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు సౌండ్ సిస్టమ్ లైటింగ్ ఏర్పాటు చేసినటువంటి శ్యామ్ గారికి వారి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా భోజనానికి సంబంధించి వంట మేస్త్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన యొక్క విషయాల్లో ఉన్నటువంటి మన సెంట్రల్ కేటగిస్ట్ జార్నెస్ మాస్టర్ గారు ఈ కార్యక్రమానికి సంబంధించి పూజా బలికి సంబంధించి అన్ని ఏర్పాట్లు వారు ముందుండి నాకు ఎంతగానో సహాయాన్ని అందిస్తూ మరి పరిచర్యలో నాతో పాటు వారు ఎంతగానో మరి బలపడుతున్నారు. కనుక జార్నెస్ మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మన ఈరోజు కార్యక్రమానికి మన అమ్మగారులు మన ఎప్పుడు కూడా మన విచారాలు ఏదైనా సహాయం అడిగిన వెంటనే వారు కాదనకుండా వారు సహాయాన్ని అందిస్తూ ఉంటారు. మన ఫాదర్ గారు వారి బృందానికి కూడా అక్కడ ఉండటానికి రూమ్స్ ఏర్పాటు చేయాలంటే సహృదయంతో వారు ముందుకు వచ్చి సహాయాన్ని అందించారు. అదేవిధంగా పూజలో కూడా సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. టీనా గారికి, ప్రమీల సిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పూజ అనంతరము తైలాభిషేకం ఉంది. కనుక మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకొని దేవుని అభిషేకాన్ని, దేవుని వరాలు పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరైనా మర్చిపోయితే సహృదయంతో క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో రీతిన మరి మీ యొక్క సహాయాన్ని అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తదనంతరము మాస్టర్ గారు కూడా ఎవరైనా మర్చిపోయింటే వారి నిమిత్తము ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మనం గమనించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు దేవుని బిడ్డలారా, మనం పవిత్ర వారంలోకి అడుగుపెట్టబోతున్నాం. మొట్టమొదటిగా మట్టల ఆదివారము మన విచారణలో మరి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా మనం జరిపించుకుంటున్నాం. ప్రదక్షిణగా వెళ్ళి అదేవిధంగా ప్రదక్షిణ తర్వాత దిగుబల్పు సమర్పించబడుతోంది. కనుక ఉదయము 7:30 గంటలకు ప్రదక్షిణతో ఈ యొక్క పూజా బలి ప్రారంభమవుతుంది. కనుక మొట్టమొదటిగా దీక్షపరులు అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క మట్టల ఆదివారం పూజలో పాల్పంచుకోవాలి. దీక్షపరులు, మరిదల సభ్యులు, విశ్వాసులు అందరూ కూడా ప్రత్యేకించి మీరు ఈ యొక్క మట్టల ఆదివారం రోజున ఉదయం 7:30 గంటలకల్లా మీరు ఈ విచారణకు వచ్చి ఈ యొక్క ప్రదక్షిణను దిగుబల పూజలో పాల్పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా పవిత్ర గురువారం మనందరం కూడా తెలుసు కదా. పవిత్ర గురువారం ఈరోజు ఎందుకని ప్రత్యేకమైందంటే ఇది గురువుల యొక్క పండుగ, ప్రభు సప్రసాదాన్ని స్థాపించిన రోజు. కనుక విశ్వాసులని మనందరం ఫాదర్ గారు పూజలో చెప్పారు కదా, సేవకుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. కనుక పవిత్ర గురువారం రోజున ప్రత్యేకించి మీరందరూ ఈ విచారణ పనిచేస్తున్న నా కొరకు, పరిచయ కొరకు మీరందరూ ప్రార్థించడానికి రావాలి. అదేవిధంగా మనకు ఆ రోజున మనకు దివ్య సప్రసాద ఆరాధన కూడా ఉంటుంది 12 గంటల వరకు. కనుక సంఘస్థులందరూ కూడా గ్రామ స్థాయిలో విచారణలో ఉన్నటువంటి అందరూ కూడా తప్పకుండా ఈ పవిత్ర వారంలో జరిగే అన్ని కార్యక్రమాలకు మీరందరూ కూడా సాంగ్యాలు మీరందరూ చూడాలండి. గ్రామాలకు వచ్చినప్పుడు ఈ సాంగ్యాలు ఏం జరగవు. కనుక ఉపదేశ మాస్టర్ కూడా గమనించి విశ్వాసులను ఈ పవిత్ర వారంలో జరిగే అన్ని కార్యక్రమాలకు నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. పవిత్ర గురువారం రోజున సాయంత్రము 6:30 గంటలకల్లా
మనకు పూజా బలి ప్రారంభం అవుతుంది కనుక మీరందరూ గమనించి పవిత్ర గురువారం రోజున జరిగే దివ్యబలి పూజలో పాలు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా గుడ్ ఫ్రైడే పోయిన సంవత్సరం కూడా చాలా ఘనంగా మనము గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం. విచారణ స్థాయిలో అన్ని సంఘాల నుంచి విశ్వాసులు అందరూ కూడా పాలు పంచుకున్నారు. అదే రీతిగా ఈ సంవత్సరం కూడా మరి విచారణ స్థాయిలోనే ఈ యొక్క గుడ్ ఫ్రైడే అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8:30 గంటలకు మనము ప్రదక్షిణ ప్రారంభించుకుంటా ఆ ప్రదక్షిణ అయిన వెంటనే మన ఈ గ్రౌండ్లోనే ముగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కనుక గుడ్ ఫ్రైడే రోజున ఏ పనులు పెట్టుకోమాకండి, సరేనా? గుడ్ ఫ్రైడే ఆ రోజున తప్పకుండా క్రీస్తు శ్రమలను మనం ధ్యానం చేస్తూ మనందరం కూడా ప్రార్థనలో పాలు పంచుకోవాలి. మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు కుటుంబ సమేతముగా గుడ్ ఫ్రైడే రోజున జరిగేటువంటి ప్రదక్షిణలో మీరందరూ కూడా భాగస్థులు అవ్వాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి గుడ్ ఫ్రైడేకి సంబంధించి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహృదయంతో వాటర్ కానీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్స్ కానీ ఎవరైనా దాతలు ముందుకు వస్తే వారందరూ కూడా వారికి ఆహ్వానం పలుకుతున్నాం. సహృదయంతో మీరు అందరూ కూడా దాన్ని సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. చివరిగా ఈ యొక్క పూజా బలి అనంతరము మనందరికీ కూడా చివరిగా ఫాదర్ గారు తైలాభిషేకం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా దానిలో పాల్పంచుకుని ప్రభు దేవుని పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి నిలబడండి చివరి ప్రార్థనకు. వాడు చెప్పారు, ఎవరైనా వ్యాధితో ఉండినా వారి పెద్దలను అడగగా వారు తమ హస్తమును చాచి ప్రార్థిస్తారు. నీవు నీ దైవజనుని ప్రార్థనను ఆలకించి ఆ నూనె ఎవరి తల మీద పోయపడుతుందో వారి పాపాలను మన్నించి వారికి నీవు విడుదల ఇస్తావని నీ వాక్యం పలుకుతుంది. స్తోత్రం నాయన. నీ వాక్కు ప్రకారం నేను పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆశీర్వదించుతున్నాము తండ్రి. ఈ నూనెను స్వీకరించి వారందరి శరీరంలో, మనస్సులో, ఆత్మలో ఉన్న దుష్ట శక్తి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. ఈ నూనెను ఎవరెవరు అంగీకరిస్తున్నారో వారందరూ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ నూనెను ఆశీర్వదింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీకు శాంతియు సమాధానము, మీ కుటుంబాలకు విడుదలయు రక్షణము దయచేయునుగాక. క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.